DNA టెస్ట్ చేయించి నిజానిజాలు తేల్చి ఎవరు దీని కడుపులోని బిడ్డకి తండ్రో తేలుస్తాను. DNA లేదు, NRI లేదు. ముందు దాన్ని మెడపెట్టి బయటికి ఇంటికి రాని. అల్లుడు అని ఆగాల్సి వస్తుంది. ఓపిక పట్టు 6 నెలల తర్వాత నిజం నిరూపిస్తానని సీత అంటుంటే మెడబట్టుకుని అవతల గంటమంటావే? మళ్ళీ అదే మాట మాట్లాడతావే? ఏమండి, నువ్వు ఉండవే. ఆ కోయి దొర కళ్ళకు కట్టినట్టు జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా దాన్ని తప్పుడు మాటలు అంటుంటే ఎలా ఊరుకోమంటావే? బంగారం లాంటి దాన్ని పట్టుకుని బజారుదని తిరిగిపోతానంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం మనిషి అతను? ఇంకా ఎలా ఓపిక పట్టమంటావే? పైగా దాన్ని మెడబట్టుకుని బయటికి గంటమంటున్నాడు. ఏది గంటండి చూస్తాను. వెయ్యి దాని ఒంటి మీద చేయి చూస్తాను. కన్న తండ్రిని నేనుండగా ఏ తప్పు చేయి నా కూతురి మీద కట్టుకున్నవాడు చెయ్యి వేస్తే చేతులు కట్టుకుని కూర్చుంటారనుకున్నావా? ఏం చేస్తావు? నాన్న ఆవేశపడకండి నాన్న. ఆవేశం కాదమ్మా, ఆక్రందన. ఎంత అణిగి ఉంటున్నా మరీ పాతాళానికి తొక్కేసే వాళ్ళ అహంకారాన్ని సహించలేక చేసే ఆహాకారం. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఏదో చేస్తుందంటారే, అదే ఇది. నయానా భయానా ఎవరేం చెప్పినా కూడా మొండికేస్తుంటే ఏం చేయాలి? మరీ అంత నీచంగా మాట్లాడుతుంటే మౌనంగా ఎలా వింటూ ఉండగలను? పుట్టుకతో వచ్చిన రోషం పౌరుషం చంపుకోవాల్సిన అవసరం లేదు. అలా బతకడం కంటే చావడం నయం. అరే, నువ్వే భర్తవి, నువ్వే నా కడుపులో బిడ్డకి తండ్రివని నిజం చెప్తున్నా చీపో అంటున్నాడే, మనిషేనా? అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? రామచంద్రయ్య. అవును, రామచంద్రయ్యనే. రామచంద్రయ్య అని అంత గట్టిగా ఒత్తొత్తి పలకాల్సిన పని లేదు. నా పేరు నాకు గుర్తు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మమ్మల్ని గదవాయించడం కాదు, మీ మనవడికి పెట్టండి గడ్డి. మీ మనవడికి చెప్పండి భయం. మనవడికి బుద్ధి చెప్పి దారికి తీసుకురండి. ఏమిటి అంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? మీ మనవడు మాట్లాడిన మాటలకి గుండె గాయపడి పచ్చి పుండయింది. బైపాస్ సర్జరీ ప్రాణం పోస్తుంది. కానీ మీ మనవడి మాటలు రంపపు కోతల్లా ఉన్నాయి. ఉండు మీద కారం జల్లినట్టు బొగ్గున మండి తట్టుకోలేక ప్రతిఘటించాల్సి వస్తుంది. మెడబట్టి గంటమన్నప్పుడు నన్ను రామచంద్రయ్య అని అరవడం కాదు, సాకేత్ అని అతన్ని అరవచ్చుగా. ఎవరిని ఎప్పుడు ఏమనాలో నాకు బాగా తెలుసు. అయినా నీ కూతురేం తప్పు చేయనట్టు మరీ అంత వెనకేసుకొస్తున్నావే? కన్నవాళ్ళని, కట్టుకున్న వాడిని, నన్ను, నా వాళ్ళని, అందరినీ నేను తప్పేనని మోసం చేయలేదు. దానికి కారణం మీ వారు చెప్పారుగా. మరలా ఎందుకు మొదటికొస్తారు? ముందు ఇప్పటి సంగతి చెప్పండి. చెప్తా
అది చెప్పడానికే నిన్నాగమంటుంది. అందరికన్నా చిన్నది నా కూతురు సీత అన్నదని నువ్వు అంటున్నావుగా, అదే అదే మాట నేను అంటున్నాను. ఈ 6 నెలలు అది ఇక్కడే ఉంటుంది. పురుడు పోసుకున్నాక DNA టెస్ట్లో అది వీడి సంతానమే అని తెలిస్తే అది కన్న బిడ్డని నేనే తీసుకుంటాను. మా వంశాంకురంగా అంగీకరించి పెంచి పెద్ద చేస్తాను. దీనికి భరణం కింద 2 కోట్లు ఇస్తాను.